ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ యేసుప్రభు వారు ఈ మాటల్ని మనం చూస్తా ఉన్నప్పుడు యేసుప్రభు గారు ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను గాని కొట్టివేయడానికి రాలేదు అని. అలాగే మనం పౌలు గారి మాటలను కూడా ఒకసారి విన్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇక్కడ మనం చూసుకుంటే తన శరీరమందు కొట్టివేయుట చేత అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అలాగే 2వ కొరింథీ 3:14. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇక్కడ మనం కొన్ని సందర్భాలు చూస్తా ఉన్నప్పుడు పౌలు గారు హెబ్రీ పత్రికలో గాని కొన్ని సందర్భాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు, కొరింథీ పత్రికలో రాస్తా ఉన్నప్పుడు అది కొట్టివేయబడినట్లుగా మనం చదువుతా ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు గారు మాత్రం నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పడం జరుగుతూ ఉంటది. ఇంతకీ యేసు ప్రభు నెరవేర్చారా, కొట్టివేశారా? ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనాల్ని నెరవేర్చారా, కొట్టివేశారా? మనకి ఈ విషయాలను మనం ఎలా చెప్తాం? కొట్టివేయడము అనే దాని గురించి, నెరవేర్చడం అనే దాని గురించి అసలు ఇంతకీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం గురించి యేసుప్రభు వారు ఏం చెప్పారు అనేది మనం చూసుకుంటా ఉంటే, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అని మనం చూసుకుంటా ఉంటే, యేసుప్రభు గారు ఒక సమాధానం చెప్తారు. కొంతమంది అడిగినప్పుడు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని కొంతమంది అడుగుతారు వచ్చి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలని అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలి నీ పొరుగు అని ప్రేమింపవాలని అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ 2 వచనాలను మనం చూసినప్పుడు, ఇంకా మనకి మత్తయి సువార్తలో అయితే మత్తయి సువార్త 22:35 నుంచి, మత్తయి సువార్త 22:35 నుంచి ఒక 4 వచనాలు చదువుకుందాం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది
ఇది ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెను అని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండు ఆజ్ఞలు ఎలా ఉన్నాయంట, ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకుని ఆధారమై ఉన్నవి. అంటే ధర్మశాస్త్రము ప్రవక్తలు మరియు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి ఆధారంగా ఉన్నాయి అంటే ఈ రెండు వచనాల్లో సారాంశం. ఈ రెండు వచనాలు కనుక మనం ఆచరిస్తే వాటిని ఆచరించినట్లే. అంటే దాంట్లో ఆ సారమంతా ఈ రెండు వచనాల్లో ఇమిడి ఉంది అన్నట్లుగా చెప్పారు. మొదటి ఆజ్ఞ ఏంటి అంటే దేవునికి సంబంధించింది, ఆయన్ని ఎలా సేవించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి అనేది. రెండవది మానవుని ఎలా ప్రేమించాలి, నీ పొరుగు వాణ్ణి ఎలా ప్రేమించాలి అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. ఈ రెండిటి గురించి ధర్మశాస్త్రం చెప్తా ఉంటది. అయితే యేసుప్రభు వారు నెరవేర్చినటువంటిది ఏం నెరవేర్చారు అంటే యేసుప్రభు వారు ఈ రెండింటినీ నెరవేర్చారు. మరైతే కొట్టివేయబడింది ఏమైనా ఉందా అనేది మనం చూసుకుంటే ఆయన తన శరీరమందు విధి రూపము కలిగినటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారని చెప్పారు. అంటే విధి రూపకంగా ఏమి ఉన్నాయి, వేటిని కొట్టివేయడం అనేది జరిగింది అనే దాని గురించి మరి మనం పాత నిబంధన క్రొత్త నిబంధన అని రెండుగా డివైడ్ చేయబడి ఉంది. దాన్ని మనం చదువుతున్నాం. పాత నిబంధన అంటే మన యాక్చువల్ గా అది పాత ఒడంబడిక. మన నిబంధన అనే దానికంటే ఒడంబడిక అంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఒక ఒడంబడిక. పాత నిబంధన అనే దాన్ని మనం ఆది కాండం నుంచి మలాకి వరకు పాత నిబంధన అని మనం జనరల్ గా చెప్తాం. కానీ మొత్తం పాత నిబంధన కొట్టివేయబడిందా అంటే ధర్మశాస్త్రములో అప్పుడు ఉన్నటువంటి ఆజ్ఞలు గాని, శాసనాలు గాని, విధులు గాని సుమారు మన ఎన్ని ఉన్నాయంటే 613. మనం లేవి కాండం గాని మనకి ఆది కాండం కనుక చూసినట్లయితే మోషే ద్వారా వచ్చినటువంటిది ధర్మశాస్త్రం. మోషేకు ముందు ఆది కాండము అవన్నీ కూడా అప్పుడు ధర్మశాస్త్రంగా మనం చెప్పలేం. అంటే మోషే ద్వారా వ్రాయించినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అయితే దేవుడు ఎన్ని ఆజ్ఞల్ని ఇశ్రాయేలీయులకి అప్పుడు ఉన్నటువంటి ప్రజలకి సమాజానికి అవసరమైనటువంటి ఆయన సేవా నిబంధనలకు కానీ లేకపోతే మనుషులు ఎలా జీవించాలి ఒకరి ఏళ్ళ ఒకరనే దాని కానీ వాటి గురించినటువంటి మొత్తం 613 ఆజ్ఞలు ఉంటే 613 ఆజ్ఞలు కొట్టివేయబడినాయి అంటే 613 కొట్టివేయబడాల. మనం దాంట్లో వేటిని మనం ఆచరించవచ్చు, ఏటిని ఆచరించకూడదు అనే దాని గురించి అదే యేసు ప్రభు వారే ఇది నా నిబంధన, నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన అనేది చెప్పడం జరుగుతూ ఉంటది. అంటే క్రొత్త ఒడంబడిక. మనము దాని గురించి మత్తయి సువార్త 26లో మత్తయి సువార్త 26:26 వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. మన కింద ఫుట్నోట్లో క్రొత్త నిబంధన రక్తము. ఇక్కడ మనం చూసుకుంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తం. ఆయన రక్తము ఏమైంది అంటే అనేకుల కొరకు చిందించబడినటువంటి రక్తము. పాత నిబంధన అంటే పాత ఒడంబడికలో ఏం జరిగింది, పాత నిబంధనలో ఏ రక్తము చిందించబడింది అంటే ఒక గొర్రె పిల్ల, నిర్దోషమైనటువంటి ఏడాది మగ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు. అంటే వాళ్ళు అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ బలి అర్పించడం అనేది, ఆ బలి అర్పించడం ద్వారా ఆ బలి ప్లేస్ లో నేను మరణించాలి అని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆ బలి వధించినట్లయితే
వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పొరపాటుకి నేను శిక్షించబడాలి, ఆ శిక్షకి బదులు ఆ పశువు వధించబడుతుంది అన్న సెన్స్ వాళ్ళకి రావాలి అన్న ఉద్దేశంతో బలి అర్పణ అనేది జరిగింది. కానీ రాను రాను అక్కడ ఎలా జరిగింది అంటే తప్పు చేస్తున్నారు, బలి ఇస్తున్నారు, తప్పు చేస్తున్నారు, బలి ఇవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అందుకని అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరుగుతుంది, నేను బలిని అర్పణల్ని కోరడం లేదు, కానీ ఏం కోరుతున్నారంట, ఆయన మాట వినడం అనేది శ్రేష్టము, ఆయన మాట వినడం అనేది ఆయన కోరతాడు, కానీ బలి అర్పణలకి అవి ఆయనకి ఇష్టకరమైనటువంటి కావు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బలి రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు అని మనకి హెబ్రీ పత్రికలో చెప్పబడిన రీతిగా, అంటే మొట్టమొదటి నుంచి కూడా మనకి ఆ రక్తం చిందించబడడం అనేది వారికి పాపక్షమాపణ అలా జరుగుతా వస్తుంది అనే విధంగా వాళ్ళకి ప్రతి పరిస్థితిలో వాళ్ళు నామకార్థంగా అలా చేసుకుంటూ వస్తున్నారు. కానీ వారి హృదయంలో ఆ కార్యాన్ని తలుచుకొని నేను అలా చేస్తున్నానే అని వారిలో ఆ మార్పు అనేది రాకపోవడం అనేది చూస్తా ఉన్నారు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు, ఆ సమయంలో మరి యేసుప్రభు వారిని పంపించి కాలం సంపూర్ణమైనప్పుడు అని మనకి రాయబడి ఉంది. ఆ సమయంలో మరి యేసుప్రభు వారిని పంపించడం ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే, మరి ఆ యొక్క పశువుతో కూడినటువంటి ఆ బలి కాకుండా అది ఎలా జరిగింది అంటే యేసు ప్రభువే బలి అవ్వడం అనేది జరిగింది. అంటే యేసు ప్రభువే ఆ గొర్రె పిల్ల ప్లేస్ లో బలి ఇవ్వడం అనేది జరిగినప్పుడు ఆయన మరణించడం అనేది, ఆయన తన శరీరంలో ఆ విధి రూపకంగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అంటే ఇంకా ప్రతిసారి కూడా మనము అప్పుడు గొర్రెల్ని ఇచ్చినట్లుగా ఇప్పుడు ప్రతిసారి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఈ బలి అనేది శాశ్వతంగా, అంటే ఎప్పటికీ ఆ బలి అయితే కనుక ఇశ్రాయేలీలు మాత్రమే నెరవేర్చారు. కానీ యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ బలి ద్వారా లోకమంతా కూడా ఇంకా మళ్ళీ బలి అర్పించాల్సినటువంటి అవసరం లేకుండా యేసు ప్రభు మరి ఆ ధర్మశాస్త్రం అందు ఆ విధంగా దానిని నెరవేర్చడం అనేది ఒక నిర్దోషమైనటువంటి బలి పశువుగా ఆయన అర్పించడం అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే అది అప్పుడు జరిగితే అది ఇప్పటికి కూడా కార్యం మనం దాంట్లో పాపక్షమాపణ పొందగలమా? అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా అది జరుగుతూనే ఉంటుందా? ఆ పాపక్షమాపణ అనేది జరుగుతూ ఉంటుందా అనే దానికి మనం చూసుకుంటే, ఉదాహరణగా సపోజ్ మనకు అర్థం అవడానికి మన భారతదేశాన్నే చూసుకుందాం. భారతదేశంలో ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో మనం ఎలా ఉన్నాము అంటే బానిసలంగా ఉన్నాం. మనం వాళ్ళు ఏది చెప్తే అది మనం చేయాల్సి వచ్చేది. మనకంటూ ఒక స్వతంత్రత అనేది లేదు. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అంటే, మనం స్వతంత్రంగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. కానీ అప్పుడైతే మరి ఎంతో వెట్టి చాకరీ చేస్తూ ఎంతో భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకి గురవుతూ మనకంటూ స్వేచ్ఛ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే, ఈ స్వతంత్రం కోసం, మన దేశం స్వతంత్రం కావాలి అని చెప్పి ఏం చేశారు అంటే అనేక మంది రక్తం చిందించారు, అనేక మంది బలి అయిపోయారు. వాళ్ళు అప్పుడు బలైపోయారు. కానీ అప్పటి నుంచి మనము ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నామంటే మన బానిసలంగా లేము. అంటే వాళ్ళు అప్పుడు అర్పించడం ద్వారా ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడే కాకుండా ఇంకా మన తరాలు, మన పిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళు కూడా ఎలా ఉండగలుగుతారు, స్వతంత్రంగా ఉండగలుగుతారు. అంటే మనం అటువంటి స్వేచ్ఛని మనం అనుభవించగలుగుతున్నాం. ఇప్పుడు అట్లాగే యేసు ప్రభు వారు ఆయన అప్పుడు అర్పించినటువంటి అర్పణ తరతరాలకి కూడా అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండేటువంటి బలి. ఆయన ఒక్కసారే ఆయన చెందించడం వల్ల హెబ్రీ పత్రికలో మనం చూసుకుంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి
తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి ఇంక ప్రతి సంవత్సరం ఎవరు అట్లా అర్పించాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఆయన అర్పించడం ద్వారా శాశ్వతంగా విడుదల అనేది కలిగింది. మనిషికి మరి అటువంటి అపవాది యొక్క బానిసత్వంలో నుంచి, ఆ పాపము అనే బానిసత్వంలో నుంచి విడిపించబడటానికి మనకి యేసు ప్రభు వారు మార్గము, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అనేది జరిగింది. అందుకనే తన శరీరమందు అని చెప్పడం జరుగుతూ వచ్చింది. తన శరీరమందు దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. ఆ బలి అర్పించడం ద్వారా అది అంతటితో ఇంకా బలి అర్పణ అనేది ఆగిపోయింది. ఆ బలి అర్పణ ఎప్పుడైతే ఆగిపోయిందో తర్వాత ధర్మశాస్త్రంలో ఇంకా వేటిని అనుసరించట్లేదా? ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాలి అనేది యేసుప్రభు వారు మరి తను భూమి మీద ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలోనే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎలా అనుసరిస్తున్నారు అంటే అక్కడ కింద మనం కొన్ని సందర్భాల్లో చూస్తా ఉంటాం. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అనేటువంటి ఆ పదాలను మనం చూస్తా ఉన్నప్పుడు ఈ నరహత్య అనేది అంటే ఇది ఫిజికల్ గా చేయబడేటువంటి స్థాయి. అంటే ఒక మనిషిని బాహ్యంగా చంపడం అనేది ఇది బాహ్యంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ యేసుప్రభు వారు ఏం చేశారు అంటే దాన్ని మూలాల్లోకి తీసుకెళ్లి ఇది బాహ్యంగా జరగటమే కాదు, ఇది ఎలా ఉండాలి అంటే మన యొక్క ఆలోచనల్లో నుంచే అసలు ఆ హత్యకు కారణమైనటువంటి ఆలోచనలు ఏమై ఉన్నాయో అంటే మన అంతరంగంలో అటువంటి హత్యకు సంబంధించినటువంటి ఆలోచనలు అంటే ఆ రూట్ ని తీసివేయడం అనేది, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అంటే అది ఎలా ఉండాలి అంటే ఆజ్ఞల్ని పైకి ఏదో ఆచారంగానో లేకపోతే ఏదో అలా చేయడం అనేది కాదు. మరి నిజంగా దేవుణ్ణి సేవిస్తున్నాము లేదా ఒక మనిషిని నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఈ 2 ఆజ్ఞల్లో అనే దాని గురించి యేసు ప్రభు ప్రస్తావించడం జరిగింది. అంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే నువ్వేం చేయాలి అంటే హత్య దాకా కాదు, నువ్వేం చేయాలి అంటే నీ ఆలోచనల్లోనే నీ సహోదరుని నువ్వు ద్వేషించకూడదు, నీ ఆలోచనల్లోనే నీ సహోదరుని మీద కోపం పెట్టుకోకూడదు. నువ్వు కోపం అనేది నీ సహోదరుని మీద పెట్టుకుంటే నువ్వేం చేసినట్టు అప్పుడే హత్య చేసిన వాడిగా చెప్పబడుతుంది. అంటే యేసు ప్రభు వచ్చి దానిలో ఉన్నటువంటి మూలాన్ని మనిషిని పైనటువంటి దాన్ని చూస్తా వచ్చారు. కానీ యేసు ప్రభు దాన్ని ఏం చేశారంటే ఇంకా మూలాన్ని అసలు అదే లేకపోతే మనం ఈ స్థాయికి రాము. దేవుని యొక్క ఆలోచన ఏమైనది, ఆయన సేవించడం అంటే, ఆయన ప్రేమించడం అంటే. అందుకనే యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఒక అతను వచ్చి అడుగుతాడు, నిత్యరాజ్యాన్ని నేను ప్రవేశించాలి అంటే నేనేం చేయాలి అంటే ఈ ఆజ్ఞలన్నీ అనుసరించు అంటే ఆయన అన్ని అనుసరిస్తున్నాను అని చెప్తాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మేసి నువ్వు పేదలకు ఇచ్చేయి అని చెప్తాడు. అంటే ఆయన సేవించే విషయంలో ఆయన పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తున్నాడా అనే దాని విషయాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఆయన కొంత వెలితి అనేది కనిపించింది. అంటే తనకున్నటువంటి దాన్ని ఆ నిత్యరాజ్యానికి ప్రవేశించడానికి ఆయనకి ఏం అడ్డంగా ఉంది అంటే తన ఆస్తి ఆయన వదిలించుకునే పరిస్థితుల్లో నువ్వు ఆస్తిని వదిలేసి పేదలకు ఇచ్చేసి నువ్వు రా అని అంటే ఆయనకి ఏం అడ్డం వచ్చింది అంటే తన ఆస్తిని వదులుకోలేనటువంటి పరిస్థితి. నిత్యరాజ్యానికి ప్రవేశించాలి అన్న ఆలోచన తనకి ఉంది, కానీ తనకు అడ్డంకు ఆస్తిని వదులుకోలేనటువంటి పరిస్థితి. అంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో నువ్వు ఆయన్ని ప్రేమించాలి అని ఎలా ప్రేమించాలి అంటే నువ్వు కొంత ఆస్తి మీద లేకపోతే కొంత అటు ఇటు అనే దాని మీద ఆయన దేవునికి సిరికి దాసునిగా ఉండొద్దు అని చెప్పడం జరిగింది. అంటే ఆస్తిని ప్రేమించద్దా, ఆస్తిని వదిలి ఒక పరిస్థితి వస్తే నీకు ఆస్తి కావాలా దేవుడు కావాలా అని ఈ రెండింటినీ కనుక అడిగితే
మనం ఏం కోరుకోవాలి అంటే దేవుడిని మనం కోరుకోవాలి. ఆస్తితో పని లేదా అంటే ఆస్తి అవసరమే. జనరల్ గా ఆస్తితో మనకి అనేకమైన అవసరాలు తీరుతాయి. కానీ ఈ రెండింటిని కనుక మనం దగ్గర పెడితే ఆస్తిని దేవుడిని మనకు రెండింటిని నీకేది కావాలి అంటే మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? మన నుంచి దేవుడు ఆశించేది ఏంటి అంటే ఆస్తి వద్దు, నువ్వు ఉంటే నాకు అన్ని ఉన్నట్టే అని మనం ఆయన్ని ప్రేమించే విషయంలో ఆయన్ని కోరుకుంటే, దేవుడిని మనం కోరుకుంటే మనం ఆయన్ని పూర్ణ శక్తితో మనం ప్రేమించిన వాళ్ళంగా మన నుంచి దేవుడు చూసేది అదే. మనల్ని ప్రేమించేది, దేవుడిని ప్రేమిస్తున్నాము అంటే మన నుంచి కోరుకునేది అదే. ఇట్లాగే ఒక సందర్భం అనేది మనం చూస్తాం. ఒక స్టోరీ లాంటిది ఉంది. ఒక రాజుగారంట దేశంలో మరి తను చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తన తర్వాత ఎవరిని రాజ్యానికి నిలబెట్టాలి అని ఆయన ఆలోచించుకుంటున్నప్పుడు తనకి మగపిల్లలు ఎవరు లేరు. అయితే ఆ రాజ్యానికి ఎవరు అర్హులో ఏంటో చూద్దామని చెప్పి, రాజ్యంలో ఎవరు సరైన వాళ్ళు చూద్దామని చెప్పి ఒక టెస్ట్ పెడతా ఉంటాడు. ఆ రాజ్యంలో కొంతమందిని పిలిచి వాళ్ళకి కొన్ని చోట్ల ఒకవైపు ఏమో ధనధాన్యాలు, బంగారము అవి ఒక చోట బంగారము అవి పెడతాడు. అట్లాగే మరొక చోట భూ సంబంధమైనటువంటి అంటే పొలము, ఆస్తి ఇలాంటివి పెడతాడు. మరొక చోట డబ్బు పరంగా లేదా సగం రాజ్యము కావాలా అనేటువంటి దాన్ని పెడతాడు. ఇట్లా 4 రకాలుగా మరి అక్కడ ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వాటన్నింటినీ వాళ్ళ ముందు తీసుకొచ్చి పెడతాడు. అయితే వాళ్ళు మీకు ఏది కావాలో మీరు కోరుకోండి, మీకు ఏది కావాలన్నా సరే అది మీకు ఇచ్చేయడం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి అన్నిటిని చూస్తా ఉంటారు. మరి ఎవరికి కావలసినవి వాళ్ళు కొంతమంది వజ్ర వైడూర్యాలు కోరుకుంటారు, కొంతమంది ధనాన్ని కోరుకుంటారు, ఇంకా కొంతమంది భూ సంబంధమైనటువంటి ఆ పొలములు అవన్నీ ఉంటే వాటిని కోరుకుంటారు. అయితే ఒక అతను మాత్రం వాటిని ఏమి కోరుకోకుండా వచ్చి రాజుగారిని ఎత్తేసుకుంటాడు అనమాట. రాజుగారిని వచ్చి హత్తుకుంటాడు, రాజుగారిని ఎత్తుకుంటాడు. నాకు అంటే నువ్వు కావాలి అని రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు కావాలని కోరుకుంటాడు. రాజుగారికి అర్థం కాల, ఇదేంటి అక్కడ అన్ని పెట్టాను, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే ఆయన ఒకటే సమాధానం చెప్తాడు. ఏంటి అంటే బంగారము అక్కడ ఒక్కోటే ఉంది, బంగారం ఉంటే ఇక్కడ పొలము అవన్నీ మిస్ అయిపోతాం, కానీ ఒకళ్ళు పొలం కోరుకుంటే బంగారం మిస్ అయిపోతాం, కానీ ఇవన్నీ కలిగి ఉన్న నువ్వు నాకు ఉంటే ఇవన్నీ నాతో ఉన్నట్టే కదా అని అక్కడ చెప్తాడనమాట. వీటన్నిటిలో ఒక్కోటే ఉంటది, కానీ నువ్వు నాతో ఉంటే ఇవన్నీ నాతోనే ఉన్నట్టు కదా అని చెప్పినప్పుడు రాజుగారికి చాలా సంతోషం వేసి, నిజంగా ఈయనే మరి రాజ్యానికి పరిపాలించడానికి యోగ్యుడు అని చెప్పి ఆయన్ని అతని తర్వాత నియమించడం అనేది జరుగుతుంది. అంటే మనము ఒక రాజుగారిని అతని యొక్క ఆలోచన ఏంటి, ఒక రాజుగారే నాతో ఉంటే అన్ని నాతోనే ఉన్నట్టు కదా అని తన యొక్క ఆలోచన విధానానికి చాలా మెచ్చుకుంటాడు అనమాట. అట్లాగే మనం ఈ లోకంలో దేని కోరుకుంటున్నాము అనే దాన్ని మనం చూసుకుంటే దేవుడిని, సిరిని, ఈ రెండిట్లో దేని కోరుకుంటున్నాము అని కనుక మనం ఆలోచిస్తే దేవుడిని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక ఇస్తే మనం ఆయనతో పాటు అవన్నీ మిగిలినవి ఆయనే ఇస్తాడు. అందుకని సొలొమోను కూడా తను అడిగినప్పుడు, ఆ చిన్న వయసులోనే తనను అడిగినప్పుడు సొలొమోను ఏం కోరుకుంటాడంటే మరి ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి తగిన బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వు అని అడుగుతాడు. అంతేగాని నాకు ఈ లోకంలో అవి కావాలి, ఇవి కావాలి, నీకేం కావాలి అని అడిగినప్పుడు దేన్ని కోరుకోకుండా ఈ ప్రజలందరినీ కూడా సరైన రీతిగా వారిని పరిపాలించగలిగే బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వమని అడిగితే సొలొమోనుకి ఏం చేస్తారు, వాటితో పాటు మరి మిగిలిన సమస్తం ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని కూడా ఆయనకి ఇచ్చిన తర్వాత మనం చూస్తే అటువంటి ధనవంతుడు ఆయన తర్వాత గాని ఆయనకు ముందు గాని ఎవరూ లేరని మనకు చెప్పబడింది, వ్రాయబడింది.
అంటే మనము దేనికి దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనము ఎలా ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. యేసుప్రభు చూసుకుంటే ఆ ఆజ్ఞను నెరవేర్చే విషయంలో అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో ఎలా నెరవేర్చాడు అంటే ఆయన్ని తండ్రిని అంతగా సేవించాడు. అందుకనే ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పగలిగాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 వచనాల మీద ఆధారపడి ఉంది అంటే అది క్రొత్త నిబంధనలో మనకి కూడా చెప్పబడింది అంటే ఆయన వేటిని కొట్టివేశాడు, వేటిని తీసేశాడు అంటే మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసుకుంటే మొదటి వచనాన్ని, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మొదటి నిబంధనలో మనం చూసుకుంటే అప్పుడు సేవా నియమాలు, అప్పుడు యాజకులు, అప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము, ఒక స్థలం అనేది దానికి కొంత నియమ లేవీయులని వాళ్ళని కొంత పని అనేది ఉండేది. ఒక బలి అనేది, ఆ బలిపీఠం అని, గంగాళం అని, అక్కడ ఒక ప్లేస్ అనేది అన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అటువంటి బలి అనేది లేదు కాబట్టి దానిని తీసివేసినప్పుడు ఇప్పుడు వాటన్నింటిని మనం చేయాల్సిన అవసరం అయితే మనకి లేదు. వాటన్నింటి బదులు మనం దానికి బదులుగా యేసు ప్రభు ఒక గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు కాబట్టి ఇప్పుడు అటువంటి నియమాలు అయితే ఏమీ లేవు. కానీ మనము మరి మొత్తం తొలగించబడిందా అంటే వాటిల్లో కొన్ని కొన్ని ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి మనం చూసాం, నరహత్య చేయవద్దు అని. దాంట్లో యేసుప్రభు వచ్చి ఏం చేశాడు అంటే దాన్ని ఇంకా కొంచెం మెరుగైన స్థితిలో తీసుకొచ్చారు. మీరు హత్య దాకా వెళ్తున్నారు, కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీ ఆలోచనల్లోనే వాటిని సరి చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే దానికంటే బెటర్ దాన్ని తీసుకొచ్చారు. ఇంకా వ్యభిచారం అనే దాని గురించి వస్తే మీరు క్రియల దాకా కాదు, మీ ఆలోచనలే, మీ మోహపు చూపులే, మీ యొక్క ఆ తప్పుడు చూపుల్లోనే మీరేం చేయాలి అంటే సరి చేసుకోవాలి. అక్కడే లేకపోతే మీరు ఇక్కడ దాకా ఈ క్రియలు అనే దాకా మీరు రారు. కాబట్టి యేసుప్రభు ఏం చెప్పారంటే మూలాల్లోనే రూట్ అనేది ఆ వేరుని మనం ఏం చేయాలి అంటే చిన్నగా వస్తున్నప్పుడే, ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే వాటిని తొలగించుకోవాలి అనేది చెప్పడం జరుగుతూ వచ్చింది. అట్లా ఆయన ఎలా నెరవేర్చారు, వేటిని నెరవేర్చారు, వేటిని కొట్టివేశారు అనేది మనం చూసుకుంటా ఉంటే వీటన్నింటినీ ధర్మశాస్త్రాన్ని మెరుగైన రీతిలో ఇలా నెరవేర్చాలి అని చెప్పుకుంటా వచ్చాడు. ఇంకా విశ్రాంతి దినము, మరి అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో వారు విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించారు అంటే మరి ఒక ఆచారాలు, నియమ నిబంధనలు, మరి కాళ్ళు కడుక్కోవడం అనేది ఇట్లాంటివన్నీ రకరకాలుగా చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు అవి పరిశుభ్రత అనేది పాటించాలి. కానీ అది ఒక ఆచారంగా అది తప్ప అది చేస్తేనే అనేటువంటి రీతిలో యేసుప్రభు వారు అంటే వీటికి కాదు అసలు మీరు చేయాల్సింది దీనికంటే బెస్ట్ ఒక విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అంటే యేసుప్రభుని వాళ్ళు తప్పు పట్టడం అనేది జరిగింది. ఒక ఓచ చేయగలిగినటువంటి వ్యక్తిని ఆ రోజున విశ్రాంతి దినమును బాగు చేస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని మీరినట్లుగా యేసుప్రభు మీద వారు నింద మోపుతా ఉంటారు. అయితే వాళ్ళు యేసుప్రభు చెప్తారు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా అని అడిగినప్పుడు అక్కడ విశ్రాంతి దినం యొక్క ఆలోచన ఎలా ఆచరించాలి అనే ఆలోచనని వారి ముందుకి తీసుకొస్తారు. అట్లా ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని చూసి నీ పరుపెత్తుకొని నువ్వు లేచి వెళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ విశ్రాంతి దినాన్న వాళ్ళకి ఒక ఆజ్ఞలు అనేవి ఉంటాయి, ఏ బరువులు మోయకూడదు ఇట్లాంటివి అనేవి ఉంటాయి. అదేంటి ఆ పరుపెత్తుకొని మోసుకుంటూ వెళ్ళాలంటే అదొక బరువులాగా, అదొక ఆజ్ఞని వ్యతిరేకించినట్లుగా, విశ్రాంతి దినాన్ని మీరినట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటది. అంటే వాళ్ళు ఫిజికల్ గా ఆలోచిస్తున్నారు తప్ప విశ్రాంతి దినం యొక్క మూలం ఏమై ఉన్నది అనే దాన్ని పరిగణనలోకి వాళ్ళు తీసుకురావట్లా. విశ్రాంతి దినాన్ని మేలు చేయడం అనేది, ఒక మనిషి బాగుపడటం అనేది ధర్మమే. విశ్రాంతి దినం అనేది ఎవరి కోసం? మనుషుల కోసమే. అంతేగాని మనిషి విశ్రాంతి దినం కోసం కాదు.
అంటే విశ్రాంతి దినం దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే ఒక మనిషి కోసమే అది తప్ప దానికోసం కాదు అనేది అక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే విశ్రాంతి దినము మనిషి కోసమే అన్నప్పుడు ఒక మనిషికి మంచి జరుగుతుంది, స్వస్థపరచబడుతున్నాడు, ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి బాగుపడుతున్నాడు అంటే అది మంచి పనే కదా, దానిలో చెడు అనేది లేదు కదా. ఒక మనిషిని బాగు చేయడం అనేది మీ యొక్క ఆలోచన ఏమై ఉండాలి అంటే నువ్వు వెళ్ళి పొలంలో పని చేసుకోవటమో లేకపోతే ఆ ఆ, మరొక పని చేసుకోవటమో అవి అవి చేయకూడదు. అంటే వాటిని గురించి కాదు, నువ్వు చేయాల్సింది ఏంటి, ఇక్కడ మంచి జరుగుతున్నప్పుడు దానిని ఏం చేయాలి, అది మీరుతున్నాడు అనేటువంటి ఆలోచన మీలో నుంచి తొలగించుకోవాలి అనే దాన్ని తీసుకురావడం అనేది. అంటే మెరుగైన స్థితిలో విశ్రాంతి దినం యొక్క ఆలోచన విధానాన్ని వారు మెరుగైన స్థితిలోకి రావాలి అనే దాన్ని యేసుప్రభు ప్రస్తావించడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే ఆచారాలుగా మీరు చేయడం అనేది కాదు, మీరు ఇన్నర్గా మీ యొక్క ఆలోచన విధానంలో ఆయన్ని ఎలా ఆచరించాలి అనే విధానాల్ని యేసుప్రభు ప్రవేశపెట్టడం అనేది, వారికి ఆచరించే విధానం అనేది వారికి చూపించడం అనేది మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఇట్లా ఆయన ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చారు, ఏ విధంగా ఆయన కొట్టివేయడం అనేది మనం చూస్తా వచ్చాం. ఇట్లా కొంతమంది అడుగుతా ఉంటారు, ఇంతకీ మీరు పాత నిబంధనని కొట్టివేయడం అన్నప్పుడు మీరు బైబిల్ మొత్తాన్ని ఎందుకు కొత్త నిబంధన పట్టుకెళ్ళొచ్చు కదా, ఆయన కొట్టివేశారు కదా అని అంటా ఉంటారు. దాన్ని యేసుప్రభు వారు మరి ఈ 2 వచనాలకి చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధనలో మనము అందుకని అవి దృష్టాంతాలుగా మనకి బుద్ధి కలగడానికి కొన్ని సందర్భాలు వాటి నుంచి అది లేకుండా ఇది లేదు, మొదటి నిబంధన లేకుండా రెండవ నిబంధన అనేది లేదు. మనకి రెండవ నిబంధన దేన్ని బట్టి వచ్చింది అంటే మొదటి నిబంధనను బట్టి రెండవ నిబంధన అనేది వచ్చింది. అలా అని మొదటి నిబంధనను పూర్తిగా మొత్తం A to Z అసలు ఏదీ లేదు వేళతో సహా తీసేశారా అంటే అది అలా తీలా. దానిలో ఉన్నటువంటి మీరు ఆచరించే విధానంలో మీరేం చేసుకోవాలంటే మోడిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనకున్నటువంటి స్థలంలో అంతకుముందు సపోజ్ పూరి గుడిసో లేకపోతే ఒక రేకులిల్లో మనకున్న స్థలంలో ఏదో ఏర్పాటు చేసుకొని ఉండేది. కానీ తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా దాంట్లోనే ఉన్నామా, దాంట్లోనే ఉండకుండా ఏం చేస్తున్నారు అంటే అదే స్థలంలో స్థలం అదే, కానీ దాంట్లో ఏం జరుగుతుంది, ఒక డబుల్ బెడ్రూమ్ మరొక దాన్ని మోడిఫై చేసుకొని దానికి ఇంకా మెరుగైన రీతిలో అనుకూలంగా ఉండడానికి, ఇంకా చక్కని వాతావరణాన్ని, ఇంకా చక్కని వసతులతో కూడినటువంటి రీతిగా మరి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. అలానే మొదట దాన్ని తీసేశాడు అంటే అది పనికిరాదనా? కాదు, దాని నుంచి మెరుగైన రీతిగా అది మనకు ఉపయోగపడటానికి మనకి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మరి మనము కొంతమంది ఈ మాటల్ని ఆయన కొట్టివేశారు లేకపోతే ఆయన నెరవేర్చారు ఇట్లా మనం అనుకున్నప్పుడు వాటిని ఒకసారి ఎలా మనం పరిశీలించుకోవాలి, ఎలా ధ్యానం చేసుకోవాలి అనే విషయాల గురించి మనం బైబిల్లో ఎలా వ్రాయబడి ఉన్నవి, వాటిని ఎలా మనము వాక్యానుసారంగా మనం ఎలా వాటిని సరైన రీతిగా మనం అన్వయించుకోవాలి అనే దాన్ని అన్నిటినీ మనకి బైబిల్లోనే వాటి గురించినటువంటి వివరణలు అన్నీ ఉంటాయి. వాటిని మనం సరైన రీతిగా మనం అర్థం చేసుకొని వాటిని ముందుకు వెళ్ళాలి తప్ప వాటి గురించినటువంటి వాదనలు లేకపోతే వాటి గురించినటువంటి నాలెడ్జ్ ని కూడా ఏమో మాకు తెలియదు అని అనుకోనకుండా మరి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది. కాబట్టి కొన్ని విషయాల్ని నేను ఇలా మీతో షేర్ చేసుకోవడం అనేది దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ఇంకా వీటి గురించి మీకు ఇంకా మెరుగైన రీతిలో మీరు వీటి గురించి ఇంకా చెప్తారని, ఇంకా ఎక్కువ మీరు కూడా ఆలోచిస్తారు అనేటువంటి రీతిలో వీటిని కొన్ని విషయాలను చెప్పడం అనేది జరిగింది. దేవుడి వాక్యాన్ని దీవించి
మనకి ఇంకా సరైన రీతిగా ఆయన మాటలు మనం అర్థం చేసుకోవడానికి ఆయన సహాయం చేసి నడిపించును